బయలువెడవలసిన వాడు రూబేనులోండి బయలువెడలేదు కాబట్టి రూబేను అతిశయించటానికి అతనికి ఏమీ మిగలలేదు. అన్ని పోగొట్టుకున్నాడు. అసలు ఈ రూబేనులోండి ప్రభు బయలువెడలాలి. ఈ రూబేనులో నుండి ప్రభు మహిమ లోకానికి బయలువెడలాలి. ఈ రూబేనులో నుండి ప్రభువు మహిమ బయలువెడలాలి. ప్రముఖుడు బయలువెడలాలి. కానీ ఈ రూబేనులో నుండి ప్రముఖుడు కాకుండా, దేవుని మహిమ కాకుండా కామం బయలువెడలింది. ప్రముఖుడు బయలువెడలవలసినటువంటి రూబేనులో నుండి కామం బయలువెడలినప్పుడు టోటల్ మొత్తం పోగొట్టుకున్నాడు. అతని దగ్గర అతిశయించడానికి ఏమీ మిగలలేదు. కానీ అతనిలో నుండి రూబేనులోని బయలువెడవలసిన ప్రముఖుడు ఇప్పుడు ఎవరిలోని బయలు వెళ్తున్నాడు? యోధాలో నుండి బయలువెడుతున్నాడు. బయలువెడినప్పుడు అతనికి అన్నిట విజయమే కలిగింది. విజయమే కలిగిందండి. అతని విజయాన్ని చూసట అతని సోదరులు అతనిని స్తుతించారు. అతని విజయమును చూసి అతని సోదరులు అతన్ని కనపరిచారు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 27వ దినం అన్నిటిలోనూ నీవు అత్యధికమైన విజయము పొందేటట్లు చేసేది, ఎల్లప్పుడూ నీకు విజయమునిచ్చేది. కొన్నిసార్లు ఓడిపోతావని ప్రభు చెప్పలేదు. ఎల్లప్పుడూ ప్రతి స్థలమందును అన్నిటిలోను, అంటే కొన్ని ఏమైనా మిగిల్చాడు అక్కడ, మీరు అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రతి దేవునికే స్తోత్రం. ఎప్పుడు అత్యధికమైన విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికే శ్వాసల్లోను, నీ క్రియల్లో నుండి, నీ ప్రవర్తనలో నుండి, నువ్వు బండి తోడుతున్నప్పుడు కూడా దేవుడు మహిమపరచబడవచ్చు. నువ్వు బండి తోలుతున్నప్పుడు సెల్ఫీలు తీసుకుంటూ నీకు ఇష్టమైనంత రేంజ్ లో దాన్ని పోనిస్తూ అర్పిస్తూ పోతున్నావు. ప్రముఖుడు కాదు బయలువెడలేది. ఎవరు బయలు వెళ్తారు? దాంట్లో ఉండి గాలోడు బయటకు వెళ్తాడు. నువ్వు బండి తోలుతున్నా నీలో నుండి ప్రముఖుణ్ణి బయలువెళ్ళాలి. ప్రభుని నువ్వేం చేసినా, లోకాన్ని సాటించాలి. మాట్లాడినా, క్రియ చేసినా, పని చేసినా నీలో నుండి ప్రముఖుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నీతి, ఆయన మహిమ లోకానికి బయలుపరచబడిన దినమున అన్నిటిలోనూ నీకు అత్యధికమైన విజయం. ఎల్లప్పుడూ నీకు అత్యధికమైన విజయం. ప్రతి స్థలమందు నీకు అత్యధికమైన విజయం. దేవునికి మహిమ. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నిన్ను పొగుడుతారు, నీ జెండా మోసుకు తిరుగుతారు. నువ్వు కదిలితే కదులుతారు, నువ్వు ఆగితే ఆగుతారు, నువ్వు కదిలితే కదులుతారు, నువ్వు ఆగితే ఆగుతారు. మొదట స్వాస్యం నీకు పంచిపెట్టిన తర్వాతే ఇంకెవరికైనా పంచిపెట్టాలి. స్తోత్రం చెప్తారా? ఇలాంటి ఘనమైన అద్భుతం యూదా జీవితంలో జరిగింది. యూదా విజయ రహస్యం ఏంటంటే అతనిలో ప్రముఖుడు బయలువెడలాడు. 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం, 49వ అధ్యాయం 8వ వచనం నుండి, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎందుకని స్తుతిస్తున్నారు? అతని విజయమును బట్టి అతన్ని స్తుతిస్తున్నారు. నీ చెయ్యి మెడ మీద ఉండును, శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దానిని నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకును. ఈ కొదమ సింహము లాంటి యోధా చెయ్యి
ఎవరి మెడ మీద ఉంది? లేవి 8వ వచనం ప్రకారం యూదా కొదమ సింహం వంటి వాడు. 9వ వచనం ప్రకారం ఈ కొదమ సింహము లాంటి యూదా చెయ్యి ఎవరి మెడ మీద ఉంది? శత్రువుల మెడ మీద. చెప్పండి. శత్రువుల మెడ మీద. శత్రువుల మెడ మీద ఉంది. శత్రువుల మెడ మీద ఉన్న ఈ కొదమ సింహము యొక్క చెయ్యి, శత్రువుల మెడ మీద ఉన్న ఈ కొదమ సింహం యొక్క చెయ్యి దాన్ని బట్టి తిని వచ్చింది. మూల భాషలో ఇలా రాశాడు, దాన్ని బట్టి చేయించిందట. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యూదా ఎవరు? కొదమ సింహం. ఈ కొదమ సింహము యొక్క చెయ్యి ఎవరి మీద ఉంది? శత్రు మెడ మీద. శత్రువుల మెడ మీద ఉంది. మెడ మీద ఉన్న చెయ్యి ఏం చేసింది? నీ తండ్రి కుమారుడు నీ ఎదుటను పడుతుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దాన్ని బట్టి మూల భాష అనువాద ప్రకారం చెప్తున్నా నేను. యూదా ఒక కొదమ సింహం. ఈ కొదమ సింహం యొక్క చెయ్యి ఎక్కడుంది? శత్రువు యొక్క మెడ మీద ఉంది. ఓ నా సోదరుడా, ఈ రాత్రి నీ చెయ్యి నీ శత్రువు యొక్క మెడ మీద ఉండాలి. దాన్ని బట్టి చేయించాలి. యూదాది చేశాడు. మరి నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరు? నీ ఆత్మీయతను పాడు చేస్తున్న శత్రువు ఎవరు? హలో, నీ ఆత్మీయతను పాడు చేస్తున్న శత్రువు ఎవరు? నీ ప్రతిష్ఠిత జీవితాన్ని పాడు చేస్తున్న శత్రువు ఎవరు? దేవునితో నీకున్న సత్సంబంధాన్ని తెంచివేసి దేవునికి నిన్ను దూరము చేయాలని ప్రయత్నిస్తున్న శత్రువు ఎవరు? నీ జన్మ స్వభావమా? అయితే నీ జన్మ స్వభావమే నీ శత్రువు అయితే నీ చెయ్యి నీ జన్మ స్వభావం మీద ఉండాలి. నీ జన్మ స్వభావమే నీ ఆత్మీయతను పాడు చేస్తున్న శత్రువు అయితే, నీ జన్మ స్వభావమే దేవునితో నీకున్న సత్సంబంధాన్ని తెంచివేస్తున్న శత్రువు అయితే